చిత్రసీమలో తాడు పాముగా మారి బుసలు కొట్టడానికి, పాము తాడుగా వాడిపోవడానికి అట్టే సమయం పట్టదు. ఇప్పుడు బాహుబలి కూడా అంతే. ఈ సినిమా కూడా టాలీవుడ్ ను కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా రిలీజ్ విషయంలో పిచ్చ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ముందు ఈ సినిమాని ఏప్రిల్లో విడుదల చేస్తామన్నారు, కానీ మాట తప్పారు. మే 15 ఖాయం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. అంటే ఈ సినిమా విషయంలో రాజమౌళికి అప్పుడే కన్ఫ్యూజన్ మొదలైపోయిందన్నమాట. అసలు బాహుబలి సినిమాకి బిజినెస్ జరగడం లేదన్నది ఇన్సైడ్ టాక్. ప్రభాస్ రాజమౌళి సినిమాలకు బిజినెస్ తో పనేంటి అనుకోవచ్చు, కానీ నిర్మాతలు భారీ రేట్లు చెప్తే బయ్యర్లు జడ్స్కోక ఏం చేస్తారు? నైజాంలో 30 కోట్లు అడిగితే కొనే నాథుడెవరు? గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ ఏ ఏరియా తీసుకున్నా 25 కోట్లకు తగ్గడం లేదు. సినిమా ఎంత హిట్ అయిపోయినా అసలు సంపాదించుకోవడం గగనం అయిపోతుంది. అందుకే బయ్యర్లు భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి శాటిలైట్ జరగలేదు. 170 కోట్లని ఎలా రాబట్టుకోవాలా అని నిర్మాతలు చూస్తున్నారు. ఈ సినిమాని తక్కువ రేటుకు ఎలా కొట్టేద్దామా అని బయ్యర్లు చూస్తున్నారు. దాంతో బేరాలు తెగడం లేదు. అందుకే రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా మే 23 అంటున్నారు. అప్పటికైనా వస్తుందా అనేది డౌటే.